ముందుకు వెళ్దాం. మరి ఈరోజు దైవవాక్యాన్ని నేర్చుకోవడానికి మనందరం కూడా సిద్ధపడదాం. చక్కటి మాట చూద్దాము. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలోని 1వ అధ్యాయము 16-17 వచనాలను ఈరోజు ధ్యానాంశముగా ఉంచుకుందాం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనైనా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దేని యందు స్వార్థ యందు బయలుపరచబడుచున్నది. రైట్? ఓకే. ఈ మాటను మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఏం నేర్చుకుంటామంటే సువార్త. ఒకసారి బయటకు వెళ్ళబెట్ట. ఎవరు వచ్చారు? గురువయ్య వచ్చాడు. సువార్త గురించిన వర్తమానము నేర్చుకుంటున్నప్పుడు ఎంతమంది సువార్త విని ఉన్నారు? ఎంతమంది సువార్తను విని ఉన్నారు? విన్నారా? అందరం విన్నామా? సువార్త విన్నామా? అది ప్రశ్నిస్తాం మిమ్మల్ని ఇప్పుడు నేను. కనీసం ముగ్గురు అన్న నాకు ఇక్కడి నుంచి ఒకరు, ఇక్కడి నుంచి ఇద్దరు అనుకుందాం. ఓకేనా? కనీసం ముగ్గురు సువార్త అంటే ఏంటో నాకు చెప్పాలి. అవునా? ఈ వాక్యం వింటున్న వారందరికీ మరి ఎవరైతే మరి యూట్యూబ్లో వింటారో మరి వారు కూడా మరి ఈ ప్రశ్న మీకు కూడా మీరు కూడా ఈ సువార్త అంటే ఏంటి తెలిస్తే మనం ముందుకెళ్దాం. ఎవరు చెప్తారు మొదటిగా? లేడీస్ ఫస్టా? ఈసారి జెంట్స్ ఫస్ట్ అనుకుంటా. మనందరం నేర్చుకోవడానికి వచ్చాము. అవునా? నేర్చుకోవడానికి వచ్చాము. కాబట్టి నేర్చుకోవడానికి ఆశ ఉంటే నీకు తెలిసింది చెప్పు. భలే ఉంటుంది గమ్మత్తు. ఏంటంటే వాడు ఎవడు లేచిన చూసి నవ్వుతాడు. అంతేనా? వాళ్ళు చెప్పరు, చెప్పడం చూసి నవ్వుతారు. సో కాబట్టి ఇది సర్వసాధారణం. లేచి నిలబడి నాకు తెలిసింది చెప్పేవాడే లీడర్. సో హూ ఈజ్ ద లీడర్? రైట్. సువార్త అంటే సిలువను గురించిన వార్త. అంతేనా? ఓకే. ఇంకా మంచి వార్త, గుడ్ న్యూస్, మంచి వార్త. మీరు అందరూ డెఫినేషన్ చెప్తున్నారు. డెఫినేషన్ అంటే ట్రాన్స్లేషన్ చెప్తున్నారు, ఇంకొక మాట దానికి. అంతే. సువార్త అంటే అంతేనా? బెంచ్ వచ్చేసింది మనకు. ఓకేనా? రైట్. ఓకే. దేవుని గురించి మనం తెలుసుకున్నది ఇతరులకు బోధించడం అనేది సువార్త. ఓకే. జెంట్స్ ఎవరు చెప్తున్నారు? చేయి చూపెట్టి పైకి. నశించు వారిని వెతికి రక్షించుట అనేది సువార్త. వావ్! ఇన్ని సువార్తలు ఉన్నాయి ఇక్కడ. ఎన్ని సువార్తలు ఉన్నాయి? ఇన్ని సువార్తలు ఉన్నాయి ఇక్కడ. అంటే ఇవన్నీ వేరువేరు సువార్తలా? అన్నీ ఒకటేనా? అది అన్నీ కలిపేద్దామా? క్రీస్తుని గురించిన మంచి మాట, సిలువను గురించిన మాట, నశించుచున్న వారి కొరకు ఏర్పాటు చేయబడిన వార్త. ఇట్స్ ఆల్ అబౌట్ జీసస్ క్రైస్ట్. అవునా? అయితే మీకు క్లియర్గా క్రమంగా అర్థం కనుక ఒక మాట చెబుతాను. సువార్త ఏంటంటే కేవలం మంచి మాటలు కావు. కేవలం మంచి మాటలు అయితే ప్రపంచమంతా మంచి మాటలు చెబుతున్నారు. మీరు మీ పిల్లలు కూడా మంచి మాటలు చెబుతారు. కేవలం మంచి మాటలు అయితే దాని సువార్త ఎందుకు అవుతుంది? దాని గురించి సిగ్గెందుకు పడాలి? క్వశ్చన్ అక్కడ. కేవలం మంచి మాటలు చెప్పడానికి ఎవరన్నా సిగ్గుపడతారా? సిగ్గుపడరు. మరి పౌలు భక్తుడు ఇక్కడ సువార్తను ప్రకటించుటకు సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను అని చెబుతున్నాడు. మరి సువార్తను ప్రకటించడానికి సిగ్గుపడేవాడు అంటే మంచి మాటలు చెప్పడానికి ఎవరైనా సిగ్గుపడతారా అంటే
ఎవరు సిగ్గుపడరే. ఎందుకు సిగ్గుపడుతున్నారు అని సిగ్గుపడనని రోమిలకు ఎందుకు చెబుతున్నాడు అంటే అర్థం చేసుకోవాలి, సువార్త దేని గురించి మాట్లాడుతున్నాడు. సువార్త అంటే కేవలం మంచి వార్త మాత్రమే కాదు, కానీ ఎవరి గురించిన మంచి మాట ఎవరితో పంచుకుంటున్నాడు, ఎలా పంచుకుంటున్నాడు, ఎవరి మధ్యలో పంచుకుంటున్నాడు, దాని యొక్క గొప్పతనము. అనేక మంది ఆ గొప్పతనంను బట్టి మరి సిగ్గుపడుతున్నారేమో, ఆ సిగ్గుపడిన సంగతి ఆయనకు తెలిసి ఉన్నదేమో. అవునా? అందుకని రోమీయులకు రాసిన పత్రికలు ఈ మాటను చదువుతున్నారు. ఇప్పుడు సువార్త యొక్క అర్థాన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు దైవ కుమారుడని, ఆయన దేవుని చేత అద్వితీయ కుమారునిగా పుట్టి ఈ లోకానికి నరరూపధారిగా ఈ లోకానికి అవతరించి నశించిపోయిన మనుషులను, లేదా తమ త్రోవను విడిచి వెళ్ళిన మనుషులను, లేదా పాపములో బందీలలో ఉన్న మనుషులను ఆ పాపమనే బంధకముల నుండి ఆయన బయటకు తీసుకురావడానికి మనుషులు ఏ కారణము చేత ఆ పాపాన్ని వాళ్ళ నుండి తీసుకోలేరు, దానికి దేవుడే దిగి వచ్చి మనుషులున్న పాపాన్ని బయటకు తీసి ఒక తన పరిశుద్ధుడైన దేవుడు పాపిగా మారి మనుషుల కొరకు తాను మరణించి ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధుడు పాపిగా మారాడు, పాపి పరిశుద్ధుడిగా లేదా నీతిమంతుడిగా మార్చబడ్డాడు. ఇది మీకు కూడా దొరుకుతుంది, మాకు దొరికింది, ఇది మీకు కూడా దొరుకుతుందని చెప్పే వార్త. అది జరిగింది సిలువ మరణము చేత. యేసుక్రీస్తు ప్రభువారు అనే దేవుడు సిలువలో మరణించిన ద్వారా అది సిలువ సువార్త అయ్యింది, లేదా సిలువను గురించిన వార్త అయ్యింది. అర్థమైందా? ఇనిషియల్గా మాట్లాడేటప్పుడు దీన్ని గాడ్స్ న్యూస్ ఆర్ గుడ్ న్యూస్ అనేది శుభవార్త అని ఎందుకు అంటారంటే, ఇది లోకానికి మంచి వార్త. ఎందుకు మంచి వార్త లోకానికి? ఎవరన్నా నశించిపోతున్నప్పుడు నశించిన వాడిని రక్షిస్తారు. రక్షించినప్పుడు రక్షింపబడిన వ్యక్తికి అది మంచి వార్తనా దుర్వార్తనా? రక్షింపబడిన వ్యక్తికి అది మంచి వార్తనా దుర్వార్తనా? మంచి వార్తనే కదా, దుర్వార్త కాదు, అది దుర్వార్త కాదు. మరి యేసుక్రీస్తు ప్రభువారి గురించిన ఈ సువార్త ఎందుకు అనేక మంది మనుషులు ఆ కాలంలో ఆ మాటను, ఆ సువార్తను అంగీకరించడానికి లేదా ప్రకటించడానికి సిగ్గుపడుతున్నారు. ఈరోజు కాలంలో మనం ఆలోచిస్తే క్రైస్తవుడిని చెప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడుతున్నావా? నేను క్రీస్తుని నమ్మిన వాడనని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావా? ఆలోచన చేయాలి. నేను చూసిన అనేక మంది క్రైస్తవులు సిగ్గుపడ్డవారిని నేను చూశాను. అనేక మంది క్రైస్తవులు మనుషులేట ఐఎమ్ క్రిస్టియన్, నేను ప్రభువారిని నమ్ముకున్నానని చెప్పడానికి సిగ్గుపడేవారు అనేక మంది వస్తారు. ఎందుకంటే నా ఉద్యోగం పోతుందేమో, నా ఫ్రెండ్స్ దూరం అవుతారేమో, అవునా, నా వ్యాపారం రాదేమో, అవునా, నాకు మరి ఆ పేరుకి జీసస్ మరి ఏదన్నా పేరు పెడితే, వాక్యానుసారంగా పేరు పెడితే మరి నా దగ్గరికి ఎవరు వ్యాపారానికి రారేమో అని ఎన్ని సందర్భాలలో అనేక మంది క్రైస్తవులు ఈ నామను బట్టి సిగ్గుపడి ఉంటారు. ఒకవేళ మనం దాంట్లో ఉంటే గనక మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ టెలింగ్ యూ, ఈ మాటలు నీకోసమే. అర్థమైందా? కానీ పౌలు చెబుతున్న మాట నేను మాత్రం సిగ్గుపడను. ఎందుకు సిగ్గుపడను అన్నదానికి రీజన్ ఇస్తున్నాడు. అక్కడ అది రీజన్ ఇస్తున్నాడు. వాట్ ఈస్ ద రీజన్ చూద్దామా? ఏలయనగా నమ్ము ప్రతివానికి ఏది నమ్మాలి? సువార్త. నేను చెబుతున్న ఈ సువార్తను నమ్మువానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది ఏది? సువార్త ఏమై ఉంది? దేవుని శక్తి ఉంది. సువార్త మనుషులను రక్షించడానికి దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. ఇక్కడ మొదట యూదునికి, తర్వాత గ్రీసు దేశస్థునికి. అంటే ఈ సువార్త మొదట ఎవరికి ఇవ్వబడింది? మొదట యూదులకి ఇవ్వబడింది, అవునా? తర్వాత ఎవరికి ఇవ్వబడింది? గ్రీసు దేశస్థులు అన్న మాటను ఆ సందర్భంలో ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, యూదులు కానివారు, యూదేతరులు, గ్రీసు దేశస్థులని కామన్గా వాడేవారు, లేదా అన్యజనులు అని అప్పట్లో ఆ మాటను ఉపయోగించేవారు. అంటే యూదులు కానివారు అంటే ఎవరు?
ఇజ్రాయెల్ దేశం కాకుండా మిగతా దేశాలన్నీ అని మనము ఈనాటి కాలంలో మనము అర్థం చేసుకోవచ్చు. అయితే దేవుని యొక్క ఈ సువార్త ఎవరి కొరకు? కేవలం యూదులక, కేవలము గ్రీస్ దేశస్తులక అంటే కాదు. ఈ సువార్త ప్రపంచమంతటికి, అందుకని ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి సువార్త ప్రకటించారు. ఎందుకంటే ఈ సువార్త అందించవలసిన శుభవార్త, ఎందుకంటే ఇది శుభవార్త. ఇది కేవలము ఒక గుంపుకో లేదా ఒక తెగకో లేదా ఒక కులానికో లేదా మతానికో చెందినదైతే కేవలం వారు మాత్రమే ఉంటారు, దాంట్లో వాళ్ళు మాత్రమే ఉంటారు, మీతో ఎవరు రానివ్వరు, వీరు దాంట్లో నుండి బయటకు వెళ్ళరు. కానీ క్రీస్తుని సంబంధించిన ఈ సువార్త కేవలం కొద్ది మందికి సంబంధించింది కాదు, కానీ ఇట్ ఈస్ అ యూనివర్సల్ గాస్పెల్. అది ఇట్ ఈస్ నాట్ ద గుడ్ న్యూస్ ఓన్లీ ఫర్ ద ఇజ్రాయెల్, ఇట్స్ ఎ గుడ్ న్యూస్, ద యూనివర్సల్ న్యూస్. అది ప్రపంచవ్యాప్తంగా వెళ్ళవలసిన మాటలు సువార్తది. ఆ సువార్త ఏం చేస్తుంది అంటే రక్షణ ఇస్తుంది. రక్షణను గురించిన సందర్భాన్ని మనకు బోధిస్తున్నది. రక్షణ గురించిన గొప్ప వర్తమానాన్ని మనకు అందజేస్తున్నది. సో కాబట్టి ఈ సువార్త దేని కొరకంటే మనుషులను రక్షణలోకి నడిపించే ఒక సాధనము. సువార్త దేవుని శక్తి అని చెబుతున్నాడు ఇక్కడ. అది దేవుని శక్తి ఉన్నదని చెప్తున్నాడు. అంటే ఏది శక్తి ఉన్నది? సువార్త చెప్పేవాడు శక్తిమంతుడా? సువార్త ఎవరి గురించి చెబుతున్నామో ఆయన శక్తిమంతుడా? లేదా సువార్త విన్నవాడు దేవుని యొక్క శక్తిమంతుడా? ఏది దేవుని శక్తి? ఆలోచించామా ఇప్పుడు ఒకసారి? ఏది దేవుని శక్తి? అంటే సువార్తని దేవుని యొక్క శక్తి. సువార్తనే దేవుని శక్తి. ఎట్లా చెబుతాము? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, దేవుని యొక్క సువార్తను మీకు అందిస్తున్నాను. ఇది ఏ విధంగా శక్తి అవుతుంది? ఇది ఏ విధంగా శక్తిగా మార్చబడుతుంది? తెలియదు మనకు, అవునా? తెలియదు. ఒక ప్రశ్న వేస్తాను. మొదటిసారి దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు, క్రీస్తుని దేవునిగా అంగీకరించడానికి మీరు సిద్ధపడినప్పుడు, ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ఇక్కడ కూర్చున్నారంటే ఇది ఎవరి వల్ల జరిగింది? ఎవరి వల్ల జరిగింది? అది నేను అనుకున్నాను, నేను ఎదగాలనుకున్నాను, నేను మారాలనుకున్నాను, నేను ఏదో చేసేయాలనుకున్నానని నువ్వు అనుకుంటే ఇక్కడ లేవు. దేవుని సన్నిధిలో ఆ విధంగా లేవు. ఆ సువార్త అనే ఒక శక్తి నీ లోపలికి ఎప్పుడైతే వెళ్ళిందో, అది దాన్ని నువ్వేం చేసావు? నమ్మావు కనుక ఈరోజు ఇక్కడ ఉన్నావు. నమ్మకపోతే అనేక మంది వింటున్నారు. ఒక మాట బైబిల్ గ్రంథంలో చక్కని మాట ఉంటుంది. ఏమంటే, వినుట మట్టుకు విందురు కానీ గ్రహించరు. వాట్ డస్ ఇట్ మీన్? ఎన్నో మాటలు వింటాం, ఎన్ని గుర్తుంటాయి? గుర్తున్న వాటివి ఎన్ని మనము దాని గురించి ఆచరణలో పెడతాం? చాలా తక్కువ, అవునా? ఇక్కడ కూర్చున్న మీరు కేవలం ఈ వాక్యం చెబుతున్నప్పుడు నా మాటలు మాత్రమే వింటున్నారా? ఒక్కసారి ఆలోచించండి, అవునా? ఇవి వచ్చినప్పుడు ఇటు పోతుంది ఆలోచన, వెనక నుంచి పిల్లలు ఏడిస్తే అటు పోతుంది ఆలోచన, బయట ఇక్కడ ఫ్యాన్ల సౌండ్ వస్తుంటుంది, చుట్టుపక్కల అన్నీ కూడా ఈ చెవులకు వినిపిస్తూనే ఉంటాయి. కానీ ఇది కంటిన్యూ అవుతుంటుంది, ఇది మాత్రము కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అయితే విన్న ప్రతి ఒక్క దానిపైన ధ్యాస పెడతామా? విన్న ప్రతి దానిపైన ధ్యాస పెట్టాం, అది వినబడతాయి అంతే, దాన్ని ఆపలేము. కానీ దేనిపైన అయితే మనం ధ్యాస పెడతామో ఆ ధ్యాస పెట్టిన దాన్ని నేర్చుకుంటాం. కాబట్టి చాలా సందర్భాల్లో ఒక మాట మనం కూడా ఉపయోగిస్తామేంటంటే బాడీ ప్రజెంట్, మైండ్ యాబ్సెంట్ అంటాం. ఎందుకంటాం అట్లా? ఇక్కడ ఉంటారు కానీ ఇక్కడ ఉండరు, ఇక్కడే ఉంటారు కానీ ఇక్కడ మాత్రం ఉండరు. అంటే ఇక్కడ కూర్చొని నీ మనసు ఎక్కడో ఉంటుంది. అంటే నీ తనువు మనసు ఎక్కడ ఉంటుందో నువ్వు అక్కడ ఉన్నట్టు. నీ తనువు మనసు ఎక్కడ ఉంటుందో అక్కడి నుంచి నువ్వు నేర్చుకుంటావు. దాన్ని చిన్నపిల్లలకు చెప్పేటప్పుడు వాళ్ళకు సపరేట్ రూమ్నిచ్చి, ఎగ్జామ్స్ అవుతున్నప్పుడు ఒక సపరేట్ రూమ్ వాళ్ళకు ప్రత్యేకపరిచి, చదువుకోవడానికి అన్నీ వాళ్ళకు సమకూర్చి, వాళ్ళకు డిస్టర్బ్ చేయకుండా డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకు? దే నీడ్ ఫోకస్. అంటే ఏదైతే నిదానించి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తామో దానిని నేర్చుకుంటాం. ఏది నేర్చుకుంటామో అది మన హృదయంలో కార్యం చేస్తుంది. సువార్త
వింటున్న అనేక మందికి అది దేవుని శక్తిగా ఎప్పుడు మారుతుందంటే ఒక్కటి జరుగుతుంది అక్కడ. అదేంటో తెలుసా? మాటగా రాస్తారు. ఏమని రాస్తారు? నమ్మడం గురించి మాట్లాడతారు. చదువు మళ్ళీ ఒకసారి. ఏలయనగా నమ్ము ప్రతి వానికి. అవునా? ఎవరికి ఇప్పుడు దేవుని యొక్క శక్తిగా అది మార్చబడడానికి ఏం జరగాలంటే ఒక విషయం జరుగుతుంది అక్కడ. ఏం జరుగుతుంది? దేవుని యొక్క శక్తిగా మారాలి. వినక ముందు కేవలం అది గుడ్ న్యూస్ మాత్రమే. ఇట్స్ జస్ట్ ఎ గుడ్ న్యూస్. కానీ దేవుని యొక్క శక్తిగా మారాలి అంటే మాత్రము నువ్వు నమ్మాలి. నమ్మితేనే శక్తిగా మార్చబడుతుంది. నువ్వు నమ్మకపోతే అది కేవలం గుడ్ న్యూస్. అన్ని వింటున్నట్టుగానే, అన్ని సౌండ్లు వినిపిస్తున్నట్టుగానే ఇది కూడా ఒక సౌండ్, ఒక వాక్యం. అందుకని ఎన్ని సంవత్సరాలు మనము దేవుని యొక్క వాక్యాలు వింటున్నా బ్రతుకులు మారట్లేవు అంటే మనము వాటిని నమ్మలేదు. ఈరోజు కూర్చున్న ఈ వాక్యం వింటున్న అందరికీ నేను ఇదే సవాల్ వేస్తాను. ఏంటంటే, నిజంగా దేవుని నువ్వు నమ్మావా? ఒకవేళ క్రైస్తత్వంలో ఉన్న వ్యక్తులందరూ కూడా దేవుని చెప్పిన ప్రతి మాటను నమ్మేటైతే ఈరోజు ప్రపంచంలో క్రైస్తవుల సంఖ్య ఎక్కువ ఉండేదంటే జనాభాకు చెప్పట్లేదు నేను, వాళ్ళ యొక్క ప్రేమ ప్రపంచమంతా వెళ్ళేది. ఈరోజు మన దేశంలో, మన రాష్ట్రంలో, మన గ్రామాలలో మన గురించి మనం చేసే దేవుని గురించి కానీ, దేవుని పేరిట కానీ మంచి కార్యాలు నువ్వు చేసే ఉద్యోగంలో ఎవరికి తెలుసు? నువ్వు క్రైస్తవుడవని ప్రత్యేకంగా ఏ విధంగా నువ్వు నిన్ను కనపరుచుకుంటున్నావు? ఒకవేళ గనక సువార్తను నిజంగా నువ్వు అంగీకరిస్తే, అది దేవుని యొక్క శక్తిగా నీలో మారితే నువ్వు ఏం జరుగుతుందంటే నువ్వు దేవునికి సాక్షిగా మారిపోతావు. అందుకని ఒకప్పుడు కొంతమంది గురించి మనం నేర్చుకుంటాం. విలియం కేరీ అని కానీ, బిల్లీ గ్రాహం గురించి కానీ, అవునా? తర్వాత ఇంకా అనేక మంది గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు వారు సువార్తను విని లేదా దేవుని యొక్క వాక్యాన్ని విని దాన్ని నమ్మారు. ఈరోజు ప్రశ్న మనందరికీ, నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నీవు, చదువుతున్న నీవు, ఈ మాట ఉన్నట్టుగా నా జీవితంలో జరుగుతుందని నమ్మావా? ప్రశ్న వేసుకోకసారి. నమ్మితే కొన్ని మాటలు నేను చెబుతాను, అవి మన జీవితంలో నిజంగా ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకుందాం. ఎక్కువ రెఫరెన్స్ని ఈరోజు చూపించడానికి నేను ఇష్టపడట్లేదు. ఎందుకంటే నేర్చుకుందాం, ప్రశ్నించుకుందాం, మనమే ప్రశ్నించుకుందాం, నేర్చుకుందాం. మొదటిగా ఆలోచిస్తే ప్రభువారు అంటారు రెండు ఆజ్ఞల గురించి మాడతారు. మొదటి ఆజ్ఞ ఏమంటారు? నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు. ఓకే, దీన్ని వేరేలాగా ఎట్లా చెప్తారు ప్రభువారు? నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ వివేకంతో నీ దేవుడైన యెహోవాను సేవించు. విశ్వాసము. తర్వాత రెండవది, నేను మిమ్మల్ని ప్రేమించిన విధముగా మీరు ఒకరినొకడు ప్రేమించుకునండి. క్రియ. దేవుని యందు విశ్వాసము నీకుంటే నీ సహోదరుని ద్వేషించవు. దేవుని యందు నీకు విశ్వాసము నీకుంటే, ఆయన చెప్పిన మాటను వింటే నీ సహోదరులను నువ్వు ద్వేషించవు. నిన్ను వల్ల నీ పొరుగువాడు అంటే ఆయన ప్రశ్నించరు. ప్రభువా, నా పొరుగువాడు ఎవడు అంటే నా స్నేహితుడా? నా పొరుగువాడు ఎవరు ప్రభువా? చెప్పు నాకు, నా పొరుగువాడు ఎవరు? నా ఇంటి పక్కనోడా? ప్రభువా నాకు చెప్పు, క్రైస్తవుడా? ప్రభువా నా సంఘంకి వచ్చేవారా? నా కులమోడా, నా మతమోడా అని అడుగుతారు. నీ పొరుగువాడు ఎవరంటే అక్కర్లో ఉన్నవాడు నీ పొరుగువాడు. ఆ స్టోరీ చెప్పడానికి ప్రభువారు గుడ్ సమారిటన్ స్టోరీని మన మధ్యలో ఉంచారు. నీ పొరుగువాడు ఎవరంటే అక్కర్లో ఎవరున్నారో వారందరూ నీ పొరుగువారే. ఇప్పుడు గమనించండి, అక్కర్లో ఉన్న ప్రజలు మన చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారు? ఆ అక్కర్ను తీర్చడానికి మనమేం చేశాం? మన అక్కలు తీర్చుకోవడానికి దేవుని దగ్గరికి వస్తున్నామా? లేదా ప్రపంచంలో మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో అనేక మంది యొక్క అక్కర్లు తీర్చడానికి దేవుని నమ్మి ఉన్నామా? ఈ ప్రశ్న వేసుకుంటే దాదాపుగా ఇప్పుడున్న ఈ కాలంలో ఉన్న క్రైస్తవులు అందరూ కూడా మొదటి భాగంలో ఎక్కువ ఉన్నారు. దేవుని మందిరానికి వెళ్తే
నేను క్రీస్తుని నమ్ముకుంటే నాకు బాగుపడతానంట, క్రీస్తుని నమ్ముకుంటే ఆస్తులు పెరుగుతాయంట, క్రీస్తుని నమ్ముకుంటే వాహనాలు వస్తాయంట, క్రీస్తుని నమ్ముకుంటే గొప్పగా అయిపోతానంట అనుకుంటారా? అనుకోలేట్లేదా? అంతేనా? అవి చెప్పే బోధల వైపు కదా ఎక్కువ పోతారు. అవునా? అవి చెప్పే బోధల వైపు కదా ఎక్కువ పోతారు. ఎందుకు పోతారు? ఆశ. అట్లని చెప్పి దేవుడు తీర్చడా? దాని అర్థం అది కాదు. దాని అర్థం ఏంటంటే నిజమైన దేవుడు ఎవరో నువ్వు తెలుసుకొని ఆయనను తెలుసుకోవడానికి నువ్వు వెళ్ళు. ఆయన తెలుసుకుంటే నీకు అన్నీ విషదపరచబడతాయి. ఏ విధంగా ఆలోచన చేయాలి, నాకు ఏ విధంగా విషదపరచబడతాయి. చాలామంది మరి బోధకుల్లో కానీ కొంతమంది కానీ ఈ మాటను బాగా ఉపయోగిస్తారు. ఏమంటే నాకు ఇప్పుడు దేవుడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు నాకు అర్థం అవ్వట్లేదు, నేను చనిపోయిన దగ్గరికి వెళ్తాను కదా, అప్పుడు అడుగుతాను నేను దేవుణ్ణి ఇవన్నీ ఎందుకు చేస్తావు దేవుడు అడుగుతానంటే, మై డియర్ ఫ్రెండ్స్, ఆ ఛాన్స్ మనకు ఉండదు. ఆయన అడిగే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ద మూమెంట్ మనం మరణించిన తర్వాత మన ఆత్మ ప్రభు దగ్గరికి చేరుకున్నప్పుడు నీకు ఆటోమేటిక్గా అన్నీ అర్థమైపోతాయి. ఎట్లా అర్థమైపోతాయి? కొంచెం అబ్రహాం వస్తుంటే, అబ్రహాం గారు బాగున్నారా అని మీరు ఆటోమేటిక్గా అడిగేస్తారు. ఆయన మిమ్మల్ని పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరి పేర్లతో సహా, ప్రతి ఒక్క జీవితంతో అన్నీ గుర్తుంటాయి మనకు, అన్నీ ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. ఒక్కరి దగ్గరకు ఒకరు వచ్చి నేర్పించే అవసరత మనకు ఉండదు. సమస్తము తేటతెల్లమైపోతాయి. అది దేవుడు మనకిచ్చే గొప్ప ధన్యత. దాని గురించి అంటాడు, ఆ స్థానంలోకి ఇటర్నల్ లైఫ్లోకి వెళ్ళడానికి మనం ఈరోజున్న ఈ భూలోకం ఉన్న దాన్ని దేవుడు ఈ సువార్త అనే శక్తిని మనకు ఇస్తున్నాడు. అయితే ఇది ప్రతిఫలంగా మార్చబడాలి అంటే మాత్రము ఒక్కటి కావాలి. అదేంటంటే విశ్వాసము కావాలి. నమ్మడము అన్న మాటను ఇంకొక మాటల్లో చూస్తే విశ్వాసము. ఇది దేవుని శక్తి. ఏముందంటే దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్. గాస్పెల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్. ఎందుకో తెలుసా? మనందరూ తెలిసిన మాట కూడా చదివిస్తాను, చదవండి. యోహాను సువార్తలోని 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఏం చేశాడు? దేవుడు లోకాన్ని ప్రేమించి ఏం చేశాడు? కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు, అంటే యేసుక్రీస్తు ప్రభు గురించి, పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు, యూదుడని కానీ గ్రీసు దేశస్థుడని కానీ భేదము లేకుండా ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశించిపోకుండా నిత్య జీవము పొందుటకు ఆయన ఈ లోకంలోకి ఏం చేశారు? ఆయన్ని అనుగ్రహించడం అంటే పంపించాడు ఈ లోకంలోకి. ప్రభువారిని ఈ లోకంలోకి పంపించడంలోనే సువార్త ఉంది. ఈ లోకానికి పంపించడం గురించి చెప్పే మాటలోనే సువార్త ఉంది. అందుకే మనందరం క్రిస్మస్ చేసుకుంటాం. క్రిస్మస్ అంటే యేసు పుట్టాడని కాదు, కేవలం యేసు పుట్టాడని మాత్రమే కాదు. అక్కడ లోకానికి గొప్ప శుభవార్తను దేవుడు ఈ విధంగా ఇచ్చాడు. ఆ శుభవార్త ఏంటంటే, నేను మీ అందరినీ ప్రేమించిన దేవుడు చెబుతున్నాడు. దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు, మనందరినీ ప్రేమించాడు కనుకని మనందరం నశించిపోవడం ఆయనకు ఇష్టం లేదు. కనుకనే తను ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకొని యేసు ప్రభువారిని ఈ లోకానికి అనుగ్రహించారు. కానీ మనం ఆయనను అనుగ్రహించడంలో తన వంతు పాత్ర తను పోషించారు. మన వంతు పాత్ర ఏంటంటే ఆయనను నమ్మిన వారిని నశించిపోకుండా ఆయన ఏం చేస్తారు? నిత్య జీవంలోకి నడిపించడానికి ఆయన్ను అనుగ్రహించాడు. నమ్మడము. యేసు ప్రభువు ఒక సందర్భంలో గొప్ప మాట అంటారు, నమ్ముట నీవెలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఒకానొక సందర్భంలో కూడా ప్రభువారి దగ్గరికి మరి 12 సంవత్సరాల రోగస్రావ స్త్రీ కానీ, అవునా, రక్తవర్ణ స్త్రీ కానీ, 38 సంవత్సరాలుగా అక్కడ కోనేరు దగ్గర కూర్చున్న కుంటివాడు కానీ, గుడ్డివాడు కానీ, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభువు ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు. వాళ్ళందరినీ ఒక ప్రశ్న తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఏమంటే, నేను ఏం చేయాలని కోరుతున్నావు నువ్వు? వాట్ ఈస్ దట్ యు వాంట్ మీ టు డూ ఫర్ యూ అన్నప్పుడు, ప్రభువా నాకు కళ్ళి, ప్రభువా నాకు కుష్ఠరోగం ఉంది, ప్రభువా నాకు తీసే, ప్రభువా అని అడిగినప్పుడు నేను ఏం చెయ్యాలని ప్రభువారిని అడుగుతున్నాడు అంటే, హీ వాంటెడ్ అస్ టు ట్రస్ట్ హిమ్. నేమి చేయగలుగుతాను నమ్ముతున్నావు, నీకేం కావాలి? అర్థమవుతుందా?
ఈ మాటను కరెక్ట్గా అధ్యయనం చేసుకుంటే, నేను చేయగలుగుతానని నువ్వు నమ్మితే, నమ్మేవు కాబట్టి నేను చేస్తా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమైన మాటలో చెప్పబడిన మాట కూడా ఇదే. ఆయన ఏదైనా చేయగల సమర్థవంతులను నువ్వు నమ్మేవు కాబట్టి చేస్తాడు. గడిచిన వారంలో మనం నేర్చుకున్నాం ఆవగింజంత విశ్వాసం గురించిన వర్తమానం నేర్చుకున్నాం. చిన్న చిన్న విషయాల్లో కనుక దేవునికి మనం నమ్మకంగా ఉంటే, ఆయన కొండ వంటి భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నా కూడా వీటిని చూసి నువ్వు వెళ్ళి సముద్రంలో పడమంటే అది పడిపోతుంది అని చెబుతున్నాడు. ఎంత విశ్వాసం కావాలి? ఆవగింజంత విశ్వాసం. తర్వాత ఒక సందర్భంలో ఆవగింజ లాంటి విశ్వాసం కావాలని తన ఆవగింజ యొక్క వివరణ గురించి నేర్చుకున్నాం. కొంచెమైనా సరే పరిపూర్ణంగా నమ్ము. అయితే ఇప్పుడు దేవుడు మనకు చెబుతున్న మాట, ఆజ్ఞ ఏంటంటే, ఈ సువార్తలోని ఆజ్ఞ ఏంటంటే, నేను నిన్ను ప్రేమించే విధముగా నీవు ఒకరినొకడు ప్రేమించుము. ద రియల్ క్రిస్టియానిటీ ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ ద క్రైస్ట్. The real Christianity is not talking about the Christ, but demonstrating Christ in the world. అవునా? క్రైస్తత్వము కేవలం క్రీస్తుని ప్రకటించడం మాత్రమే కాదు, క్రీస్తుని ప్రదర్శించడము. క్రైస్తవులు కాని వారిని దూషించడు ఎప్పుడు, ద్వేషించడు ఎప్పుడు, తప్పుగా మాట్లాడెప్పుడు. క్రైస్తత్వంలో డిస్క్రిమినేషన్ అనే కాన్సెప్ట్ లేదు. ద వర్డ్ డిస్క్రిమినేషన్ అంటే ఒకరిని వ్యతిరేకంగా చూడడము లేదా తక్కువ చేసి చూడడము. ద మూమెంట్ యూ డిస్క్రిమినేట్ యువర్ నేబర్ ఆర్ ఎనీ పర్సన్, దెన్ యూ కెనాట్ బి ఎ క్రిస్టియన్. అర్థమవుతుందా? ఒక క్రైస్తవుడిగా మనం బ్రతుకుతున్నప్పుడు నా తోటి సహోదరుని, నా క్రీస్తు నమ్మని వాడిని నేను చూసినప్పుడు, లేదా వాడికి ఉన్న భయంకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు అతన్ని చూసినప్పుడు, నేను అతన్ని నాలాగా పరిశుద్ధిగా లేడే అని నువ్వు ఎదుటి వాడిని తక్కువ చేసి చూసిన, తప్పుడుగా మాట్లాడినా, మనం ఎవ్వరం కూడా క్రైస్తవుల జాబితాలో ఉండవలసిన వారం కానీ కాదు. అప్పటి వరకు నువ్వు వినంత పొట్టే. ఎందుకు చెప్తున్నా ఈ మాట? యేసు ప్రభు ఎవరినన్నా దూషించాడా? ఎవరిని దూషించాడు? ఎవరి గురించి ఆయన బలంగా మాట్లాడారంటే, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకలని, మతాన్ని బోధించే వాళ్ళని ఆయన దూషించాడు. మరి మనం మతాన్ని బోధిస్తే దూషిస్తాడు, క్రీస్తు యొక్క ప్రేమను బోధిస్తే ఆదరిస్తాడు. అంటే ఆయన మనుషులకు ఏమి ఇస్తున్నాడంటే ఫ్రీడమ్ ఇస్తున్నాడు, లిబరేషన్ ఇస్తున్నాడు, విడుదల ఇస్తున్నాడు. అదే మాట ఇక్కడ అంటారు, నమ్ము ప్రతివానికి, యూదునికి కానీ, మొదట యూదునికి కానీ, గ్రీస్ దేశస్తునికి కానీ అది రక్షణ అనుగ్రహించుటకు దేవుని శక్తి ఉంది. రక్షణ అర్థమవుతుందా? దేనికి పవర్ అంటే మనల్ని రక్షించడానికి ఆయన మనను ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడి నుండి రక్షణ? ఎవరి నుండి రక్షణ? ఎందుకు రక్షణ అని ఆలోచన చేస్తే మనం నేర్చుకునే గొప్ప మాటలు ఏమిటంటే చూద్దాం. ఇక్కడ రక్షణ కలుగజేయటకు అది, ఈ రక్షణ జరగాలంటే ఏం జరగాలి చూద్దాం. ఎఫెసీ రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. ఎఫెసీలకు రాసిన పత్రిక మరి 2వ అధ్యాయము 8వ వచనం ఒకసారి మనం అందరము చూద్దాం. మీరు విశ్వాసము ద్వారా, ఎవరి ద్వారా? మీరు విశ్వాసము ద్వారా కృపచేతని రక్షింపబడి ఉన్నారు. అక్కడితో ఆపేయలేదు. ఏమన్నారు? ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. ఏది మీ వల్ల కాలేదు? ఏది మీ వల్ల కాదు? విశ్వాసము. మీరు విశ్వాసం వలన రక్షింపబడ్డారు. ఈ విశ్వాసము మీ వలన దొరికినది కాదు. మీరేదో గొప్పవాళ్ళని చెప్పేసి విశ్వాసం రాలేదు నీకు. అది దేవుని యొక్క వరమే. సో మనం ఇక్కడ నేర్చుకునే మాట ఏంటంటే కృపచేత రక్షింపబడ్డాము. ఇంకో కొత్త మాట నేర్చుకుంటున్నాం. విశ్వాసము ద్వారా కృపచేత. ఏది ముందు? విశ్వాసం ముందు రాశారు కాబట్టి విశ్వాసం ముందు, కృప తర్వాతనా? ఏది ముందు, ఏది తర్వాత? అమ్మో, బైబిల్ స్టడీ చేస్తారు ఇక్కడ, అంతేనా? ఇట్లా ఉంటుంది బైబిల్ స్టడీ. మరి అర్థమైందా? రైట్. ఏది ముందు?
కృపనే ముందు. కృప చూపించకపోతే, దేవుడు తన కృపను మనందరి పట్ల చూపించకపోతే మన దగ్గరికి సువార్త వచ్చేదే కాదు. పంపేవాడు లేకుండా వచ్చేవాడు ఎట్లొస్తాడు? అవునా? పంపేవాడు లేకుండా వచ్చేవాడు ఏ విధంగా వస్తాడు? ఆయన పంపాలి అంటే తన కృప మన పైన ఉండాలి కదా. అట్లని చెప్పేసి కేవలం మన మాత్రం మనకు దేవుడు కృప చూపించాడు ధన్యులమని చెప్పుకుంటామే మై డియర్ ఫ్రెండ్స్. నో నో. ఆయన అంటాడు, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను నేను నా వర్షాన్ని కురిపిస్తున్నాను అంటాడు ఆయన. సో కృప ఎవరిపైన ఉంది? ఎవరిపైన ఉంది కృప? ఈ లోకమంతటి పైన దేవుని యొక్క కృప ఉంది. అందుకని ఈ లోకమంతా కూడా సువార్త ప్రకటింపబడింది. మరి ఎవరు మాత్రం రక్షింపబడుతున్నారు? ఎవరు మాత్రం రక్షింపబడ్డారు? ఈ విన్న వాక్యమును అరే మస్తుసార్లు విన్నా నేను ఈ మాట అనుకున్నాడు కాదు. ఈ విన్న వాక్యమును మరలా దేవుడు నీకు చెప్పిస్తున్నాడంటే నువ్వు విని నమ్మలేదేమో. మరొక్కసారి ఈరోజు నీ హృదయంలో నాటుతున్నాడు ఈ విత్తనాన్ని. సువార్త అనే విత్తనము నీ హృదయంలో నాటబడినప్పుడు ఆ విశ్వాసం అనే చిగురు ఏమవుతుంది? పుడుతుంది. అవునా? సువార్త అనే విత్తనము నీ హృదయంలో నాటబడినప్పుడు, విశ్వాసం అనే చిగురుని నీ హృదయంలో వికసించేసినప్పుడు అది పెరుగుతూ ఉంటుంది. అందుకని 17వ వచనం చూద్దాం. 17వ వచనంలో, రోమీయుల పత్రికలోనే 1వ అధ్యాయంలో 17వ వచనం చూద్దాం. ఒక మాట అంటారు, ఏమని? ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దేవుని నీతి దేని యందు బయలుపరచబడుచున్నది? సువార్త ద్వారా దేవుని యొక్క నీతి బయలుపడుతున్నది. ఎన్ని మాటలు చెప్పారు ఇక్కడ. సువార్త గురించి మాట్లాడుతున్నారు, రక్షణ గురించి మాట్లాడుతున్నారు, విశ్వాసం గురించి మాట్లాడుతున్నారు, కృప గురించి మాట్లాడుతున్నారు, నీతి గురించి మాట్లాడుతున్నాడు. 2 వచనాల్లోనే ఎన్ని మాటలు చెప్తున్నారు. ఇవి చాలా వాడుకగా మనము ఉపయోగిస్తాము. ఇక్కడ నేర్చుకునే గొప్ప పాఠం ఏంటంటే, విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని యొక్క నీతి సువార్త యందు బయలుపరుచున్నది. అంటే సువార్తను మళ్ళీ వింటున్నావంటే నీ విశ్వాసాన్ని ఏం చేయడానికి? విశ్వాసము అంచెలంచెలుగా ఎదుగుతున్నది. దాని అర్థం ఏంటి? విశ్వాసం వల్ల విశ్వాసం ఎట్లా పెరుగుతుంది? విశ్వాసం వలన విశ్వాసము ఏ విధంగా పెరుగుతుంది? మనం ప్రశ్నించుకుందాం. ఈ విశ్వాసము మొట్టమొదటిసారి దేవుని యొక్క సువార్త నీ హృదయంలో దేవుడు నాటినప్పుడు అది నీలో ఫలించాలా లేదా అనేది ఎవరు నిర్ణయిస్తారు? ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, ఏమంటే విశ్వసించాం మేము కాబట్టి అనుకుంటావా? విశ్వసించాను నేను కాబట్టి నేను ఒక జ్ఞానవంతుడను, నేను తెలివివంతుడను, విశ్వసించని వాడు తెలివి తక్కువడు అనుకుంటావా? కాదు. నీ హృదయంలో దేవుని పైన విశ్వాసము కలగాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి నీలోకి వెళ్ళాలి. యూ షుడ్ అలో ఇట్. మనం చాలాసార్లు పరిశుద్ధాత్మ దేవుని నుంచి నేర్చుకున్నప్పుడు ఏమంటామంటే వైఫైతో కంపేర్ చేస్తాం మనం. అవునా? ఈ వైఫై యొక్క పాస్వర్డ్ కావాలి మనకు. ఇక్కడ ఉన్న వైఫై అందరికీ యాక్సెస్ ఉండదు. ఎందుకు? మీరు చూస్తారు అంతే, కనబడుతుంది GGFM అని కనబడుతుంది, కానీ పాస్వర్డ్ మీ దగ్గర ఉండదు. నా దగ్గర ఉంటుంది పాస్వర్డ్. నేను దాన్ని ఎవరికి ఇస్తాను వారికి వైఫై దొరుకుతుంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నేను ఇస్తలేను, దాని అర్థం అది కాదు. దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన చుట్టుపక్కలనే మనలోనే ఉన్నారు. ఆయన ఏ హృదయం అయితే తన కొరకు వెతుకుతూ ఉంటుందో వారిని కనుగొని ఆయన వెళ్ళి వాళ్ళ హృదయాల్లో కూర్చుంటాడు. అందుకని మీ హృదయాలు దేవుని యొక్క ఆలయమని మీరు ఎరగరా అంటాడు. దేవుడు మీ హృదయాల్లో నివసిస్తారని మీకు తెలియదా అని ఎందుకు ప్రశ్నిస్తున్నాడంటే మన హృదయాలు దేవుని యొక్క ఆలయమై ఉండాలి. ఉన్నాయా అన్నది ప్రశ్న. దేవుని యొక్క ఆలయంగా ఉండాలంటే ఎవరికి ఉంటుంది అంటే పౌలు తన జీవితాన్ని మన ముందర పెడుతూ అంటాడు, ఆయన జీవించిన జీవన విధానం అంతా కూడా ఒక్కసారి క్రోడీకరించుకొని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే ఏమర్థమవుతుందంటే
యూదునిగా పుట్టి రోమా సిటిజన్గా పెరిగి, అవునా, తర్వాత ఆయన పరిసయ్యుని యొక్క తెగను, నిష్ఠమైన తెగను ఆచరిస్తూ గమాలియలు పాదాల దగ్గర ఆయన ధర్మశాస్త్రాన్ని నేర్చుకుని గొప్పగా ధర్మశాస్త్రం నిలబెట్టడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అనుకొని ఆయన యుద్ధశూరుడై ఏం చేశాడు? ఈ మార్గంలో, క్రీస్తు మార్గంలో వారందరినీ కూడా నేను పట్టుకొని బందీలుగా చేయడమే దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ఏమంటారు సాధనముగా నన్ను చేసుకున్నాడని ఆయన్ని అనుకొని ఏం చేశాడు? ధర్మ సంస్థాపనార్థం ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. ధర్మాన్ని నేను స్థాపిస్తానని వెళ్ళిపోతే దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు అసలైన మాట విని అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఈ మాటలు చూసినప్పుడు ఆ దర్శనాన్ని, క్రీస్తు యొక్క దర్శనాన్ని చూసినప్పుడు ఏం మారింది? ఇమ్మీడియట్గా జరిగింది ఏంటి? కళ్ళు పోయినాయి. ఇమ్మీడియట్గా ఆ వెలుగును చూసినప్పుడు తన కళ్ళు పోయిన తర్వాత తను గుడ్డివాడయ్యాడు. 3 రోజులు గుడ్డితనంలో ఉన్నాడు ఆయన. గళితు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చెప్పబడిన మాటలు ఇంటికి వెళ్ళాక మళ్ళీ చదువుకోండి. ఆయన తన యేసు ప్రభువారు తన దర్శనం ఇచ్చి అంటాడు, సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు? నువ్వు సంఘాన్ని హింసిస్తున్నావు అనుకుంటున్నావు, మనుషుల్ని హింసిస్తున్నావు అనుకుంటున్నావు. యాక్చువల్గా నీకు తెలియని సంగతి ఏంటంటే నువ్వు నన్ను హింసిస్తున్నావు. గమనించండి, ఈరోజు క్రైస్తవుల పైన జరుగుతున్న ప్రతి అట్రాసిటీస్ అన్నీ కూడా క్రీస్తుని హింసిస్తున్నట్టే. క్రీస్తు మన ద్వారా ఆయన మనలో జీవిస్తున్నాడు కాబట్టి మనం అనుభవిస్తున్న ప్రతి బాధ ఆయన కూడా అనుభవిస్తాడు. కాబట్టి నీ బాధ దేవుని తెలియదు అనుకోవద్దు. రైట్, సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం. ఇక్కడ పౌలు భక్తుడు 3 రోజులైనా గుడ్డివాడిగా ఉన్నప్పుడు అననీయ ద్వారా మరి ప్రభువారు ఆయన దగ్గర పంపించి తన ప్రార్థన చేసినప్పుడు తన కళ్ళలోంచి పొరలు రాలిపోయాయి. ఇమ్మీడియట్గా ఏం చేశారు? బాప్టిజం పొందుకున్నాడు. తర్వాత ఏం చేశాడు? మళ్ళీ యెరూషలేముకి వెళ్ళిపోయిందా? దమస్కు మార్గంలో నుండి యేసే క్రీస్తు అని సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. 3 రోజుల్లో ఏం నేర్చుకున్నాడు? 3 రోజుల్లో పేతురుకి 3.5 సంవత్సరాలు పట్టింది అర్థం చేసుకుని నేర్చుకోవడానికి. అపోస్తులు 3.5 సంవత్సరాలు యేసు ప్రభువారిని కళ్ళతో చూసి నిదానించి తన చేతితో తాకి సమస్తమును చూచి నేర్చుకున్నారు. ఈయన చూడకనే నేర్చుకున్నాడు. పౌలు భక్తుడు చూడకనే నేర్చుకున్నాడు. 3 సంవత్సరాల విద్య 3 రోజులు నేర్చుకున్నాడు. ఎంత గొప్పోడు! ఎవరు గొప్పోళ్ళు? ఎందుకు సౌలుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు తన సాధనంగా అంటే, తనలో ఏ ఉద్దేశం అయితే ఉందో, దేవుని యొక్క ధర్మాన్ని నేను నిలబెట్టరన్న ఉద్దేశము, కసి, పట్టుదల ఉందో, దేవుని వెదికే తత్వం తనలో ఉందో, దాన్ని చూశాడు దేవుడు. తను చేస్తున్న పనిని చూడలేదు దేవుడు. అర్థమవుతుందా? అందుకని ఎంతో క్రూరంగా భయంకరమైన పరిస్థితుల్లో క్రీస్తు నిందించిన వాళ్ళు కూడా అంటారు, నాకు క్రీస్తు దర్శనం ఇచ్చారు, దేవుడి యొక్క సువార్త అంగీకరించాను, నేను నా బ్రతుకు మారిపోయింది అంటారు. ఎందుకంటే వాళ్ళలో ఏముందంటే దేవుని కొరకు కానీ లేదా వ్యతిరేకత కానీ దేవుని కొరకు బ్రతకాలని కానీ ఒక గొప్ప ఉద్దేశం ఉంది వాళ్ళలో. మిగతా అనేక మంది క్రైస్తవుల్లో ఏమిటంటే చప్పబడిపోయారు. నేను నా కుటుంబము యెహోవాను సేవిస్తాం, అంతేనా? పక్కడి గురించి మా సంబంధం లేదు. దాని అర్థం అట్లా తీసుకున్నాం దాన్ని మనం, అవునా? చప్పబడిపోయారు. ఉద్దేశం లేదు, ఆలోచన లేదు. మనం చేయవలసిన బాధ్యత మనకు దేవుడిచ్చిన ద గ్రేట్ కమిషన్ ఏంటో మరి జనాలకు అర్థం కాలేదు. ప్రభువారు తన ప్రేమను పంచమన్నారు, ఆయన కొరకు బ్రతుకుమన్నారు, ఆయన కొరకు సాక్షిగా ఉండమన్నారు, ఆయన కొరకు అనేక మందిని శిష్యులుగా చేయమన్నారు. ఎంతమంది ఈ వార్తను అంగీకరించి దాని ప్రకారం జీవిస్తామంటే అది కేవలం పాస్టర్లకే వదిలేసాం. సంఘమైతే పాస్టర్లు టీవీలు చూస్తారా అంటారు. అక్కడికే అయిపోయారు. అవునా? పాస్టర్ల త్యాగబద్ధంగా జనాలకు టీవీలే కనిపిస్తాయి. అర్థమవుతుంది? టీవీలే కనిపిస్తాయి. అవునా? పాస్టర్లు బంగారం వేసుకుంటారా? పాస్టర్లు మంచి మంచి బట్టలు వేసుకుంటారా? ఎక్కడ అయిపోయాం? అక్కడే అయిపోయినాం. ఇదే నేటి క్రైస్తవం అంతా కూడా. అర్థమవుతుందా? పాస్టర్లు ఏ విధంగా ఉండాలంటే దరిద్రంగా ఉండాలి, అప్పుడే దైవమంతా వాళ్ళలో ఉంటుంది. ఎవరు నేర్పించాడు ఇవన్నీ? ఎవరు నేర్పించాడు? అర్థమైందా? అబ్రాహాముని చూడు, దావీదుని చూడు, సొలొమోన్ని చూడు, దానియేలుని చూడు,
అర్థమవుతుందా? నీ కష్టాన్ని అనుభవించే అదృష్టము దేవుడు నీకు ఇస్తాడు. కష్టపడు. అర్థమవుతుందా? జీవితాన్ని దేవుని కొరకు అర్పించిన బిడ్డలు దేవుడు ఉన్నతమైన స్థానంలో దేవుడు వారిని ఉంచుతాడు. వీలైతే కూర్చొని నేర్చుకో. అర్థమైందా? డూ నాట్ బి జడ్జిమెంటల్. తీర్పు తీర్చడానికి ఎంత సులభమో మనుషులకు కదా. మనమైనా అదే విధంగా ఉంటాం, ఇతరులు అదే విధంగా ఉంటాం. మనకు కనిపించింది ఏది కనబడుతుందో ఇది గుడ్, ఏది నచ్చదో అది బ్యాడ్, ఇది మంచి, ఇది చెడు, వీడు గొప్ప, వీడు బీద, ఆటోమేటిక్గా వి స్టార్ట్ జడ్జిమెంటింగ్ పీపుల్. సేమ్ అదేవిధంగా అననీయ కూడా పౌలు భక్తుడి గురించి ప్రభు వారికి చెప్తారు, ప్రభు నీకు తెలుసా, డూ యూ నో హూ ఈస్, ఆయన ఎవరు తెలుసా నీకు? అయినా మొత్తము కూడా మన ఈ మార్గమును క్రైస్తవులందరూ కూడా చంపడానికి నిశ్చయించుకొని ప్రధాన యాజకుని దగ్గర పోయి లెటర్ తెచ్చుకున్నాడు. దమస్కులో ఉన్న వారందరూ కూడా పట్టుకోవడానికి వస్తున్నాడు. ప్రభు నీకు తెలుసా అని అడుగుతున్నాడు. ప్రభువారినే చెప్తున్నాడు ఆయన. మనం కూడా చాలాసార్లు అట్లే ఉంటాం. మనం చెప్తాం దేవునికి అన్నీ. చూడు ప్రభు ఇట్లా ఉంటారు ఎవరన్నా, చూడు ప్రభు ఇట్లా మాడుతారు ఎవరన్నా, మనం చెప్తాం. ప్రభు అంటాడు, నువ్వు వెళ్ళి ఆయనకు ప్రార్థన చెయ్యి. ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. వాక్యాన్ని క్షుణ్ణంగా నువ్వు అర్థం చేసుకున్న నీవు ప్రతి మాటను ఉన్నట్టుగా తీసుకుంటావు. ఉన్నట్టుగా తీసుకుని దాని ప్రకారం బతకడానికి ఇష్టపడతావు. మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ టెల్లింగ్ యూ, పౌలు భక్తుని జీవితంలో జరిగింది అది. 3 రోజుల్లో క్రీస్తు సువార్త అంతా కూడా తన కళ్ళ ముందు దేవుడు తనకు నేర్పించాడు. ఇది ఆయనకు పెద్ద కష్టం కాలేదు అర్థం చేసుకోవడానికి. మన కష్టం అవుతుందంటే ఆయన దేవుని వెతికాడు. ఇక్కడున్న మనము దేవుని వెతుకుతున్నామా? ఆయన నమ్మాడు. ఆయన సువార్తలన్నింటిలో కూడా, ఆయన చెప్పిన రాసిన పత్రికలు అన్నింటిలో కూడా ఒకే మాట చుట్టూ సువార్త తిరుగుతుంది. ఆ మాట ఏంటి? ఇక్కడ కూడా అదే. ఆ మాట ఏంటి? విశ్వాసము చుట్టే మొత్తం తిరుగుతుంది. ఎందుకంటే తను నమ్మాడు దాన్ని. ఎంత నమ్మాడంటే నేను చూసినది నిజమైన క్రీస్తుని అని తెలుసుకొని తన యొక్క సువార్తను తన హృదయంలో అంగీకరించి తన జీవితాన్ని మార్చుకొని అన్యజనుల మధ్యలోకి వెళ్ళినప్పుడు నేను సౌలు అని చెప్తే, నా పేరు ఒరిజినల్ పేరు నేను సౌలు అని చెప్పుకుంటే నన్ను వాళ్ళ మనిషిగా అంగీకరించారు. కాబట్టి నేను గ్రీకు పేరున్న, నాకు ఉన్న ఇంకో పేరుంది, ఆ పేరు పాలస్. కాబట్టి నేను నా పేరునే మార్చుకొని నా పేరుని ఇక్కడ ఉండే సౌలు అని చెప్పుకోనని పౌలుగా చెప్పుకున్నాడు. దేవుడు అంగీకరించాడు. దేవుడు కూడా తన పేరును ఆయన మార్చుకుంటే ఆయన కూడా పౌలునే పిలుస్తున్నాడు. అర్థమవుతుందా? మార్పు పేరులో జరగలేదు. నేను ప్రజల్లోకి క్రీస్తు సువార్త ప్రకటించి వెళ్తున్నప్పుడు ప్రజల్లో ప్రజగా నేను బ్రతకాలని తనను తాను మార్చుకున్నాడు. అందుకని చాలామంది అనే మాట సౌలు పౌలుగా మారాడు అని అంటారు, కానీ మారింది ఏమీ మారలేదు, పేరు మారింది. ఆయనే మార్చుకున్నాడు. రెండు ఆయన పేరు సౌల్ పాలస్. అసలైన పేరు సౌల్ మరియు పాలస్. రెండు పేర్లు ఉంటాయి అప్పటి కాలంలో అందరికీ, రైట్? ఈ విధంగా ఆలోచన చేస్తే మరి పౌలుకి 3 రోజుల్లో ఆ గుడితనంలో దేవుడు సువార్త అంగీకరించినప్పుడు ఇంత గొప్ప సువార్థికునిగా తను చేశాడే. ఆసియా కాండం అంతటి కూడా తన వాక్యము చేత దేవుని యొక్క సువార్త చేత నింపగలిగాడే. మరి ఈరోజు మన దగ్గరికి వచ్చిన సువార్త ఎంతమందికి ప్రకటిస్తున్నాం అన్నది మొదటిది. అయితే తను చెబుతున్న మాట దేవుని యొక్క శక్తి ఏంటంటే, ఎందుకు దేవుని యొక్క శక్తి మన జీవితాల్లో ఫలించాలి, దేవుని జీవితంలో ఫలించాలి అంటే ఏం చేయాలంటే నమ్మాలి. నమ్మితే దేవుని యొక్క శక్తిని చూస్తావు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ ప్రార్థన వల్ల దేవ విశ్వాసంతో చేస్తున్నాను, ఈ రోగము తీర్చాను, నమ్మితే ఆ రోగం పోతుంది దగ్గర నుండి. నమ్మకము లేక చాలామంది మనం ఏం చేస్తున్నాం, మనకు కావలసినవి దేవుని దగ్గర పొందలేకపోతున్నాం. కాబట్టి నాకు ఈ లోకపరమైన సంబంధించిన విషయాలు కాదు, కానీ పరలోక సంబంధమైన నాకు స్వాస్థ్యము కావాలని ఆశపడే ప్రతి ఒక్కరికి ఈ మర్మాన్ని దేవుడు విశదపరుస్తున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రికలోని 1వ అధ్యాయములో 13వ వచనంలో ఈ మాట అంటారు, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి.
దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ, పరిశుద్ధమైన ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క విషయం గురించి చెప్తున్నాడు. అన్నాను, విశ్వాసము కలగాలంటే ఎవరు కావాలి? పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా మనకు ఆ విశ్వాసం మనలో కలుగుతుంది. మరి ఆ విశ్వాసము మరి కలగాలంటే పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ ఉచితంగా ఇస్తాడు? అది ఇవ్వడు. ఎవరైతే దేవుని వెతుకుతారో వారికి ఆయన దొరుకుతాడు. అబ్బా మా అందరికీ దొరికేస్తాడు, మా అందరు వెతుకుతామని మీరు అనుకోవద్దు. ఎందుకు అనుకోవద్దు తెలుపలా? ఇఫ్ యువర్ అ ఫస్ట్ జనరేషన్ క్రిస్టియన్స్ అంటే నీకు సొంతంగా కనుక నువ్వు దేవుని అంగీకరిస్తే నేను చెప్పే మాట సూటిగా అర్థమవుతుంది నీకు. నువ్వు కనుక మా ముత్తాతలు దేవుని నమ్ముకున్నారు కాబట్టి నేను క్రైస్తవుడు అంటే కేవలం నువ్వు కులంలో ఉన్నావు, లేదా ఆ కులం మాత్రమే నీ పేరు ఉంది, అంతే. క్రైస్తవుడని పేరు మాత్రమే ఉంది. ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో కార్యం చేస్తారంటే నా తాతలు ముత్తాతలు మొదటి జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సువార్త అర్థమైంది. వాళ్ళు ఉన్న మొదటి విశ్వాసం ఏం చేసింది వాళ్ళంటే వాళ్ళకు ఉన్న కట్టుబాట్ల నుండి వాళ్ళు బయటకు వచ్చేలాగన, నిజమైన దేవుని వెతుకులాగన, నిజమైన దేవుని కొరకు నిలబడులాగన, అవసరమైతే తమ ప్రాణములు సైతం ఇచ్చేలాగన వారు అంత బలంగా ఉన్నారు. వాళ్ళ తర్వాత పుట్టిన పిల్లలకు ఆ మొదటి స్థితి గుర్తుంటుందా? ఆ మొదటి విశ్వాసం వాళ్ళకి అసలు తెలుసా? కాబట్టి నేను పుట్టుక క్రైస్తవుని అంటే గొప్పతనం అనుకోద్దు. అది బాధాకరం, చాలా బాధాకరం. కాబట్టి మనం సొంతంగా దేవుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నా తల్లిదండ్రులు దేవుడు నమ్మారు కాబట్టి నేను నమ్మలేదు. నా తల్లిదండ్రులు పిలిచారు, మా తల్లిదండ్రులు సంఘం నడిపిస్తుంటే బయట ఆడుకున్నాను నేను, అవునా, క్రికెట్ ఆడుకున్నాను, అవునా. దేవుని దగ్గరకు వచ్చి నువ్వు సంఘానికి రాకపోతే మా ఇజ్జత్ పోతుంది, నువ్వు రాకపోతే ఎట్లా అంటే, నిన్ను పిలిచిన దేవుడు నన్ను పిలిచినప్పుడు నువ్వు పిలవకుండా నీ దగ్గరకు వస్తాను. నిన్ను పిలిచిన దేవుడు నన్ను పిలిచినప్పుడు నువ్వు పిలవకుండా నీ దగ్గరకు వస్తాను. దేవుని వెతికే స్వభావం మనకుంటే ఆయన మనకు దొరుకుతాడు. అబ్రహాం వెతికాడు, దేవుడు దొరికాడు. దేవుని వెతుకుతావా, దేవుడు దొరుకుతాడు. మనమందరము కూడా ఎక్కడ దేవుని వెతుకుతామంటే మనకు కావలసిన అవసరాల్లో దేవుని వెతుకుతాం. నో మై డియర్ ఫ్రెండ్, ఇవన్నీ పక్కకు పెట్టేసి ఎక్కడ దేవుని వెతకాలంటే ఏది ఉన్నా ఏది లేకపోయినా, నేను అనుకునే దొరికినా అనుకునే దొరకకపోయినా, నేను అనుకునే సాధించకపోయినా, నేను దీన స్థితిలో ఉన్నా ఉన్నత స్థితిలో ఉన్నా సమస్తంలో దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన నేను విశ్వసిస్తాను. నేను సమస్తం కూడా సమకూర్చి మేలు కొరకై జరుగుతుందని దేవుడు చెప్పిన వాగ్దానాన్ని నా జీవితం ద్వారా నెరవేర్చుటకై ఏది ఉన్నా లేకపోయినా కూడా నేను మాత్రం ఈయన నిజమైన దేవుడని నేను నమ్ముతున్నానని నువ్వు నిజంగా నిశ్చయించుకుని నమ్మిన దినమున పరిశుద్ధాత్మ దేవుడు ఆ సహాయం నీకు ఇచ్చి విశ్వాసమైన చిగురు నీ లోపల నుండి వెలిగిస్తాడు. ఒక్కసారి ఆ చిగురించిన తర్వాత వెనక్కి పోయేటోళ్ళు అందరూ పొట్టందరూ ఎవరంటే ఈ చిగురు వాళ్ళలో ఎప్పుడు రాలేదు. గమనించండి, మీ ప్రార్థన చేసుకున్నప్పుడు ఈ ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థన చేస్తున్నావా లేదా చెక్ చేసుకో. నువ్వు చెక్ చేసుకో, తెలిసిపోతుంది అసలు ఇప్పటి వరకు ఆ విత్తనము చిగురించిందా లేదా నామకార్థమైన జీవితాన్ని మనము జీవిస్తున్నాం. మనకే తెలిసిపోతుంది, ఎవరు చెప్పే అవసరము మనకు లేదు. ఈ విశ్వాసము చిగురించినప్పుడు ఇక్కడ చెప్పిన 17వ వచనంలో చెప్పిన మాట ఏంటంటే ఆత్మ ఏం చేస్తుంది? సార్ 14వ వచనం చెప్పిన ఆత్మ అంటే మనందరినీ కూడా దేవుడు ముద్రించి ఉన్నాడు. మన విశ్వాసము చేత, మాట ఏంటది? మన విశ్వాసము చేత సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను మనందరం విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి, ఏదైతే విశ్వాసం ఉంచిన వారి కొరకు చేయబడిన వాగ్దాన ఫలం ఏదైతే ఉందో అది ఏదది? ప్రజలకు విమోచన కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగుటకై నిమిత్తము ఈ ఆత్మను మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మ మనందరికీ గ్యారంటీగా ఉన్నాడన్నమాట. స్వాస్థ్యం అంటే ట్రెజర్. వాట్ ఈస్ ద ట్రెజర్? రక్షణ అనేది ట్రెజర్. రక్షణ, విమోచన, నీతిమంతులుగా మార్చబడ్డం అనేది అన్ని ఒకేసారి జరిగిపోతాయి. కోర్టులోకి తీసుకెళ్ళిన తర్వాత ఒక ముద్దాయిని ఒక జడ్జ్ అని విచారిస్తూ ట్రయల్స్లో ఆయన ఇతను నిరపరాధి అని చెప్పాడంటే అప్పటి వరకు తను చేసిన తప్పులన్నీ కూడా మాఫ్. ఆ రోజు నుండి అతను ఏమవుతాడు? నిరపరాధిగా ఉంటాడు. ప్రజల్లోకి తను
ఫ్రీడంతోని బతుకుతాడు, నేరస్తుడుగా ఉండడు. అదేవిధంగా పాప జీవితంలో బ్రతుకుతున్న మనము ఇంకా పాపం మనం ఒప్పుకున్నట్టయితే ప్రభు మనం ఏం చేస్తారంటే ఆ పాపాలను క్షమించేసి ఏమంటే ఇక్కడ నుండి నువ్వు పాపివి కాదు, ఇక్కడ నుండి నువ్వు నా బిడ్డవు, పరిశుద్ధుడవని నీకు రక్షణ కలగజేస్తాడు. ఎక్కడ నుండి రక్షణ? పాపం వలన వచ్చు జీతమైన మరణం అనే నరకము నుండి నీకు విడుదల కలగజేసి అని ఏమంటాడు, నాతో పాటు రా, పరలోక రాజ్యంలో గృహములు నిర్మాణం చేస్తున్నాను, నాతో పాటు అక్కడ మ్యాన్షన్స్లో ఉండవు కానీ అని ఆ వాగ్దానాన్ని, ఆ ట్రెజర్ని ఆయన మనకేం చేస్తున్నాడు? స్వాస్థ్యముగా ఇస్తున్నాడు. అది దేవుడు మనకు చేస్తున్న మర్మం, విషదపరచబడుతున్న మర్మము. మనల్ని రక్షించి ఎక్కడ తీసుకెళ్తారంటే తనతో పాటు నిత్య జీవితంలో తనతో పాటు ఉండడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఇది మర్మముగా ఉన్నది, అనేక మందికి తెలియని దానిలాగా ఉన్నది. అది సువార్త. కేవలం నేను ప్రభువారిని విశ్వసిస్తే చాలా అంటే చాలు, ప్రభువారు చెప్పిన మాటలను నమ్మితే చాలు, ఇంకేం చేసే అవసరం లేదు. మిగతాంతా ఆయనే చూసుకుంటాడు, రక్షిస్తాడు, నీతిమంతులుగా మారుస్తాడు, తన బిడ్డలుగా చేసుకుంటాడు, పరలోక రాజ్యాన్ని ఇస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. అయితే ఈ లోకంలో ఉన్నప్పుడు మన బాధ్యత లేదా ఏంటంటే, దేవా నీ కృపనిచ్చి నన్ను రక్షించుకున్నావు, నాలో విశ్వాసం ఇచ్చి నేను నమ్ముకున్నట్టుగా చేసి ఉన్నావు. అయితే నేను చేయవలసిన పని అంటే దేవుని వెతుకుతూ ఉండు, దేవుని గురించి రీసెర్చ్ చేస్తూ ఉండు, తెలుసుకుంటూ ఉండు, దేవుని యొక్క ప్రతి మాటను అధ్యయనం చేసుకుంటూ ఉండు, వాక్యాలు మళ్ళీ చదువుతూ ఉండు. జీవితంలో మంచి కార్యాల గురించి ఆలోచించు. మంచి కార్యాలు చేయడానికి మాత్రమే నువ్వు నీ శరీరాన్ని, నీ ఆలోచన నువ్వు సిద్ధపరచుకో. నెవర్ ఎవర్ జడ్జ్ పీపుల్. ఐఎమ్ టెల్లింగ్ యూ, నేను నేర్చుకున్న జీవితంలో ఎదుటి వ్యక్తిని వాళ్ళు చేస్తున్న పనిని బట్టి కానీ, వాళ్ళు ఉన్న జీవనం బట్టి కానీ, వాళ్ళ వేష భాషలను బట్టి కానీ, వాళ్ళ సోషల్ స్టేటస్ని బట్టి కానీ, ఎకనామికల్ స్టేటస్ని బట్టి కానీ, దేని వలన కూడా ఏ వ్యక్తిని కూడా మనము తీర్పు తీర్చకూడదు. ఎవరి జీవితం ఏ విధంగా ఉందో తెలియదు, ఎవరి పరిస్థితుల్లో గుండా దేవుడు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని దేవుళ్ళు నడిపించుకుంటాడో నీకు తెలియదు. కాబట్టి నీకు తెలియని దాని గురించి మనం మాట్లాడకూడదు. దేవుడు అంటున్న మాట, తీర్పు తీర్చువాడను నేను. మై డియర్ ఫ్రెండ్స్, బీ వెరీ కేర్ఫుల్. ఎందుకంటే ఏ పరిస్థితి నుండి మనుషులను తీర్పు తీరిస్తే దేవునికి అవకాశం ఇవ్వట్లేదు, అది శాపగ్రస్తులుగా మారుతాం. జాగ్రత్త. ఒక్క విషయం నేర్చుకొని మనము ఇంటికి వెళ్దాం. సువార్త నీలో కార్యము చేయాలంటే విశ్వాసం అనే చిగురించాలి. ఆ విశ్వాసం అనే చిగురు సువార్తను మళ్ళీ వింటున్నప్పుడు, అధ్యయనం చేస్తున్నప్పుడు, వాక్యాన్ని గమనిస్తూ నేర్చుకుంటున్నప్పుడు, ప్రభువారిని మనం అనుభవిస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ విశ్వాసం అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటుంది అని ఇక్కడ చెబుతున్నారు. కాబట్టి వృక్షంగా మారాలని విశ్వాసం అంటే మొదటిసారి ప్రభువారిని నమ్మిన దినమున నుండి ఈరోజు ప్రభువారిని నమ్మిన దినమునకు ఎంత కాలం ఉందో ఒకసారి చెక్ చేసుకొని ఆ మొదటి స్థితి కంటే ఈ స్థితి ఇంకా గొప్పగా ఉండాలి. ఉంటే నీ విశ్వాసము ఎదిగినట్టు, లేదా మొక్కలాగా అక్కడే ఉన్నట్టు, లేదా విత్తనం ఇంకా ఫలించినట్టే. కాబట్టి ఈ మాటలు దేవుడిని హృదయంతో మాట్లాడినైతే ఈరోజు దేవునితో నువ్వు టేక్ ఎ కమిట్మెంట్ టుడే. లార్డ్, ఐ వాంట్ టు సబ్మిట్ మై సెల్ఫ్ టు యూ. నా జీవితాన్ని మీ కొరకు అర్పించడానికి ఇష్టపడుతున్నాను. ఈ సువార్త ఎన్నోసార్లు విన్నాను, కానీ ఎన్నడూ కూడా నీ మాటని నాలో విశ్వాసం చిగురించలేదు. నన్ను క్షమించు. ఈరోజు నాకు అవకాశం ఈ ప్రభువా, నేను మారుతానని ఈరోజు మారడానికి ఇష్టపడితే నాతో పాటు కలిసి ప్రార్థన చేయి. అందరం తల్ల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రభు నమ్మదగిన వాడని, తన సువార్త మనిషిని రక్షణ మార్గంలో నడిపిస్తుందని నమ్మినట్టయితే కేవలము క్రైస్తవుడు అని పేరు మాత్రము కాదు, విశ్వాసమున చిగురుని హృదయములో చిగురించుటకు దేవుని వెదకడానికి ఇష్టపడినట్టయితే ప్రభువారిని అడుగు. నా దేవా, నా ప్రభువా, అనేక సార్లు వాక్యాలను విన్నాను, కానీ ఎన్నడూ కూడా నిజమైన మాటలని నేను విశ్వసించలేదు నాయన. ఎదుటి వారికి తీర్పు తీర్చడంలోనే సమయం గడుపుతున్నావేమో. జాగ్రత్త. దేవునికి ఇచ్చిన పనిని ఎంత గొప్పగా
నిర్వర్తిస్తావో ఆ సాక్ష్యాన్ని కాపాడుకో. మనుష్యులు వెళ్ళే దారి వారికిని దేవునికిని తెలుసు. మంచి కార్యాలు చేయడానికి ఇష్టపడదాం, మంచి మాటలు మాట్లాడడానికి ఇష్టపడదాం. క్రీస్తు స్వభావం మనలోకి అందరం కూడా అవలంబించుకొని మనల్ని చూసినప్పుడు ప్రభువారిని చూసినట్టుగా అందరము కూడా ప్రభులాగా మారడానికి, ఆ గుణగణాలను మనందరిలోకి రావడానికి ఇష్టపడతాం. సబ్మిట్ యువర్ సెల్ఫ్. నిన్ను దేవునికి సమర్పించుకో. ఆయన నమ్మదగినవాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. నీకున్న రోగము కాదు, నీకున్న బాధలు కాదు, నీకున్న కష్ట నష్టాలు కాదు, నీకున్న ఒంటరితనము కాదు, ఇప్పుడు నువ్వు వెళ్తున్న ఆర్థిక పరిస్థితులు కావు. ఇవన్నిటినీ దేవుడు నీకు నేర్పించి సమస్తము నీ మేలుకై జరిగించు దినములు తొందరలోనే ఉన్నాయని నమ్మి, ప్రభువా నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, నీ మాటలను ఆదరించి ఉన్నవి, నా బ్రతుకును మార్చుకుంటాను, నువ్వు చూసే విధానాన్ని మార్చుకుంటాను, నీ కొరకు బ్రతుకుతానని ప్రభువారికి వాగ్దానం చేసి, ప్రభువారు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని చెప్పిన మాటను నువ్వు జ్ఞాపకం చేసుకొని నీ సహోదరులను అందరినీ ప్రేమించడానికి ఇష్టపడతాం. దేవుడు నీకు తోడుగా ఉండునుగాక. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములనైనా. తండ్రి, పౌలు భక్తుడైతే సువార్తను ప్రకటించడానికి నీ సిగ్గుపడివాడని కాదంటున్నాడు నైనా. మరి ఆనాటి కాలంలో ఉన్న పరిస్థితులలో సిలువను గురించి మాట్లాడడానికి అనేక మంది సిగ్గుపడుతున్నారు. కానీ ఆ సువార్తలో మీ శక్తి ఉందని కనుగొన్నాడనైనా. ఆ కనుగొనేలాగిన తన జీవితాన్ని మా ముందర ఉంచి మీరు మా జీవితాన్ని మార్చుకుంటకు సాదృశ్యంగా ఉంచినందుకు కృతజ్ఞతలనైనా. తండ్రి, ఈ మాటలు మావి కాదు, ఈ మాటలు మీవినైనా. మా ఆలోచనలు కాదు, మీ ఆలోచనలు. బిడ్డలకు మీ వర్తమానాన్ని అందించడానికి ఈరోజు నిలబెట్టుకున్నారు. దేవా, అపాత్రుడైన నన్ను నీ పాత్రునిగా నిలబెట్టుకున్నారు. మీకు కృతజ్ఞతలు. ఈ మాటలు విని తమ జీవితాలు మార్చుకొని మీ కొరకు సంసిద్ధమై ఇంకా మీ గురించి ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి హృదయాలను విప్పి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలని నిర్ణయం తీసుకున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి తమ బ్రతుకులను మార్చి మీ శక్తిని, మీ ప్రభావమును వారి కుటుంబాల్లో మీరు వెలిగింపచేయమని, సాక్షార్థమైన జీవితాన్ని జీవించుటకు మీ సహాయం దయచేయమని అడగచ్చు. నజరేయుడైన పరిశుద్ధుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you all.